వెల్కమ్ టు ఏజెన్ 999 న్యూస్. నేను మీ అనుపమ్ యాదవ్. విశాఖపట్నం ఎన్ఐడి బీసీవై పార్టీ ఆఫీస్లో బీసీవై పార్టీ రాష్ట్ర పిఎస్సి మెంబర్ డాక్టర్ నమ్మప్పల రాజు ఆధ్వర్యంలోని ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం చాలా ఘనంగా జరిపారు. उच्चल जल इंद्रंगा तब शुभ नामे चाहे तब शुभाशिष मागे दाहे तब जय गादा जनगण मंगल दायक जय. కార్యాలయంలో మనం వాయిస్ ఇచ్చినట్టు ఉండాలి కదా. ఈరోజు బీసీవై పార్టీ ఎన్ఏడి కొత్త రోడ్లోని నమ్మప్పల రాజు ఆధ్వర్యంలో 80వ ఇండిపెండెన్స్ డే చాలా ఘనంగా నిర్వహించారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్నేడు కొత్త రోడ్డు వద్ద జరుగు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ ఇదివరకు మీతో మాట్లాడడం జరిగింది. పెద్దలు పిఏసి సభ్యులు డాక్టర్ నమ్మి అప్పలరాజు గారు, మరో పిఏసి సభ్యులు రిటైర్డ్ జడ్జి రంజన్ కుమార్ గారు, అలాగే నేను శ్రీ అల్లు రమణారావు యాదవ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ అనుపమ యాదవ్ గారు, 61వ వార్డు అధ్యక్షులు ఎస్ జగదీశ్వర్ గారు, అలాగే 76వ వార్డు మహిళా కన్వీనరు కల్లాడ అనిత గారు, అలాగే వెస్ట్ నియోజకవర్గ కో-కన్వీనరు నిమ్మకాయల బేబీ గారు, అలాగే గాజువాక నాయకులు పల్లా వెంకటప్పారావు గారు, 74వ వార్డు అధ్యక్షులు బాలశెట్టి మహాలక్ష్మనాయుడు, అలాగే 71వ వార్డు అధ్యక్షులు కేవీఎస్ఎస్ సత్యనారాయణ గారు, ఇలాగే అందరూ హాజరయ్యారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవాలు మన బ్రిటిష్ వారికి పోరాడి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవం. కానీ నేటికి కూడా మన స్వతంత్ర ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి అందుకోలేని పరిస్థితిలో మనం అనుభవిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు, అరాచక పాలన నుంచి మనం ఇంకా విముక్తి చెందలేదన్నమాట మనం చెప్పుకోవడం తప్పదు. బీసీవై పార్టీ బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నది. 44% రిజర్వేషన్లు కావాలని, అలాగే రక్షణ చట్టం తేవాలని, ఇవన్నీ మేము అడుగుతున్నవి కావు. ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమే తన యొక్క 24 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశములే మా పార్టీ మీరు ఎందుకు పెట్టుకున్న అంశాలు మీరు ఎందుకు అమలు చేయటం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లోనే మా మీద అనేకమైన ప్రశ్నించడం నేరం అయిపోయింది ఈ ప్రభుత్వాల్లో. ప్రశ్నించకపోతే ఈ స్వతంత్రం వచ్చేదా? ఈ సంగ్రామం చేయకపోతే, పోరాటం చేయకపోతే ఈ స్వతంత్రం వచ్చేదా? కానీ స్వతంత్రం తెచ్చుకున్నటువంటి భారతదేశంలో కానీ ప్రశ్నించడం నేరం అయిపోయినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో భారత సాహిత్య నియోజన పార్టీ ఆచరించి ఆదరించి మీరు ఈ యొక్క అడుగుజాడలు నడిస్తే రేపు ఏవైతే ఈ కుటుంబ పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఈ రెండు పార్టీలని మనం ఇంటికి పంపించే వరకు బీసీవై పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాజ్యాధికారం తెచ్చుకోవాలని మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.